ఈ రోజుల్లో వెబ్సైట్ అనేది అందరికీ అవసరం. మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్నా, మీ బిజినెస్ని గ్రో చేయాలనుకున్నా, మీరు మంచి జాబ్ తెచ్చుకోవాలనుకున్నా, మీ యొక్క పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు వెబ్సైట్ అనేది ఖచ్చితంగా అవసరం. వెబ్సైట్స్ అనేవి 3 విధాలుగా చేయొచ్చు. ఒకటి వెబ్సైట్ బిల్డర్స్ ద్వారా చేయొచ్చు. 2 కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా చేయొచ్చు. కోడింగ్ ద్వారా కూడా చేయొచ్చు. కానీ ఈ వెబ్సైట్ బిల్డర్స్ ద్వారా చేస్తే మనకి కలిగే నష్టం ఏంటంటే అందులో చాలా తక్కువ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే మనం హై ఎండ్ వెబ్సైట్ చేయలేము. కోడింగ్ ద్వారా చేస్తే మనకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో మనకి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే మనం కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో చేయడం ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో మనకి అందరూ ప్రపంచంలోనే ఎక్కువ శాతం మంది వాడేది వర్డ్‌ప్రెస్. సో ఈరోజు నేను వర్డ్‌ప్రెస్‌లోనే ఎందుకు వెబ్సైట్ బిల్డ్ చేయాలి, వర్డ్‌ప్రెస్‌లో మనం వెబ్సైట్ బిల్డ్ చేయడం ద్వారా మనకి కలిగే లాభాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. నా పేరు రాకేష్. ఐఎమ్ ఫ్రమ్ డిజిటల్ బడీ టీమ్. ఇప్పటి నుండి మీకు డిజిటల్ జాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వెబ్సైట్ డిజైనింగ్ గురించి వీడియోస్ చేయబోతున్నాము. సో ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మేము చేసే వీడియోస్ మిస్ అవ్వకండి. సో వర్డ్‌ప్రెస్‌లోనే వెబ్సైట్ ఎందుకు డిజైన్ చేయాలంటే నెంబర్ 1 రీజన్ వచ్చేసి లో కాస్ట్ వెబ్ మేనేజ్మెంట్. అంటే మనం వర్డ్‌ప్రెస్‌లో వెబ్సైట్ డిజైన్ చేయడం ద్వారా మనకి చాలా తక్కువ ఖర్చులో వెబ్సైట్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఓన్లీ డొమైన్ అండ్ హోస్టింగ్. దీనికి మీకు ఒక 5,000 అవుతుంది ఇయర్లీ. సో ఇది మిగతా వాటితో పోల్చితే ఇది లో కాస్ట్ మేనేజ్మెంట్. అంటే లో కాస్ట్లో మనం మన వెబ్సైట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. సో సెకండ్ రీజన్ వచ్చేసి అడాప్టబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్. మనం ఎలాంటి వెబ్సైట్ అయినా వర్డ్‌ప్రెస్‌లో బిల్డ్ చేయొచ్చు. లైక్ ఈ-కామర్స్ వెబ్సైట్ చేసుకోవచ్చు. మీరేమన్నా ప్రోడక్ట్స్ సెల్ చేయాలనుకుంటే ఈ-కామర్స్ లాంటి వెబ్సైట్, అమెజాన్ లాంటి వెబ్సైట్స్ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఎల్ఎంఎస్ అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మీరేమైనా వీడియోస్ కోర్సెస్ చేసి ఆన్లైన్లో సెల్ చేయాలనుకుంటే అలాంటి వెబ్సైట్స్ కూడా మనం వర్డ్‌ప్రెస్‌లో డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అంటే మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ లేదా ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారనుకోండి. మీ యొక్క పోర్ట్ఫోలియో అంటే మీరు ఇంతకుముందు ఏమేమి వర్క్ చేశారు, మీరు ఎవరెవరికి వర్క్ చేశారు అనేది మీ వెబ్సైట్లో షోకేస్ లాగా చూపించాలనుకుంటే వీటిని పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అంటారు. సో ఇలాంటి వెబ్సైట్ని మీరు చాలా బ్యూటిఫుల్గా వర్డ్‌ప్రెస్‌లో చేసుకోవచ్చు. ఇంకా మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఆ సర్వీసెస్ మీరేం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటి ప్రైజింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో చూపించుకోవచ్చు. సో ఇలాంటి వెబ్సైట్స్ కూడా మనం వర్డ్‌ప్రెస్‌లో చాలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాగ్స్. మీరు ఆర్టికల్స్ రాసి అఫిలియేట్ మార్కెటింగ్ లేదా యాడ్సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుంటే వర్డ్‌ప్రెస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో థర్డ్ రీజన్ వచ్చేసి మేనేజ్ యువర్ వెబ్సైట్ ఫ్రమ్ ఎనీ కంప్యూటర్. మీరు వర్డ్‌ప్రెస్‌ని ఎక్కడి నుండైనా మేనేజ్ చేయొచ్చు. ఏ కంప్యూటర్ నుండైనా మేనేజ్ చేయొచ్చు. ఎక్కడి నుండైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సింది ఒక కంప్యూటర్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. మీరు ఎక్కడి నుండైనా మీ వెబ్సైట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు ఏ కంప్యూటర్ నుండైనా. నెక్స్ట్ ఫోర్త్ రీజన్ వచ్చేసి మీకు హెచ్టిఎంఎల్ కోడింగ్ ఏం అవసరం లేదు. నో కోడ్ రిక్వైర్డ్. మీకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. నేను వర్డ్‌ప్రెస్‌లో చాలా వెబ్సైట్ బిల్డ్ చేశాను. నేను చాలా వెబ్సైట్ చేశాను కానీ నాకు కోడింగ్ అసలు నాలెడ్జ్ లేదు. కోడింగ్ గురించి నాలెడ్జ్ లేదు. ఏదో కొంచెం H1 ట్యాగ్ అంటే ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్లో వీటి గురించి తెలుసు కానీ నాకు కోడింగ్ గురించి అసలు నాలెడ్జ్ లేదు. కానీ మేము చాలా బ్యూటిఫుల్ వెబ్సైట్ చేసాము. అవి చాలా బిజినెసెస్ కూడా ఇప్పుడు చేస్తున్నాయి. సో అది. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ లవ్స్ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్స్. ఎస్, సెర్చ్ ఇంజిన్స్ అనేవి వర్డ్‌ప్రెస్ వెబ్సైట్స్ని ఎక్కువగా ఇష్టపడతాయి. ఎందుకు అంటే వర్డ్‌ప్రెస్ బ్యాక్ ఎండ్లో ఏదైతే కోడ్ ఉంటుందో అది చాలా నీట్గా ఉంటుంది. అంటే ఒక సెర్చ్ ఇంజిన్ క్రాలర్ మన వెబ్సైట్కి వచ్చి చాలా ఈజీగా నావిగేట్ అవ్వగలుగుతుంది, చాలా ఈజీగా క్రాల్ చేయగలుగుతుంది. మన వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ని చాలా ఈజీగా క్రాల్ చేసి ఇండెక్స్ చేయగలుగుతుంది. సో
అలా సెర్చ్ ఇంజిన్ క్రాలర్ వచ్చి మన వెబ్సైట్ని ఈజీగా క్రాలింగ్ చేసుకొని ఇండెక్స్ చేయగలుగుతుంది కాబట్టి మన వెబ్సైట్ కూడా సెర్చ్ ఇంజిన్స్లో ఎక్కువ పర్ఫామ్ చేయగలుగుతుంది. సో కాబట్టి మీరు సెర్చ్ ఇంజిన్స్లో కూడా గమనిస్తే వర్డ్‌ప్రెస్ వెబ్సైట్స్ అనేవి ఎక్కువగా పర్ఫామ్ చేస్తాయి. మీరు కావాలంటే చెక్ చేయండి ఒకసారి. సో వర్డ్‌ప్రెస్ వెబ్సైట్స్ని సెర్చ్ ఇంజిన్స్ ఎక్కువగా ఇష్టపడతాయి. సో ఇదొక మంచి బెనిఫిట్. మీరు వర్డ్‌ప్రెస్‌లో వెబ్సైట్ డిజైన్ చేయడం ద్వారా చాలా ఈజీగా తొందరగా ర్యాంక్ అవ్వగలుగుతారు సెర్చ్ ఇంజిన్స్లో. నెక్స్ట్ రీజన్, సెవెంత్ రీజన్ వచ్చేసి ఈజీ టు కస్టమైజ్. మీరు వర్డ్‌ప్రెస్‌లో చాలా ఈజీగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు వర్డ్‌ప్రెస్ టోటల్ డిజైన్ మీరు డిజైన్ చేసుకోకున్నా కూడా మీరు మీ వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఒక కంపెనీకి లేదా వర్డ్‌ప్రెస్‌లో డిజైన్ చేయడానికి ఒక ఫ్రీలాన్సర్కి ఇచ్చిన తర్వాత వారు వెబ్సైట్ డిజైన్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరేమన్నా చిన్న చిన్న సెట్టింగ్స్ కానీ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వని అవసరం లేదు. మీకు అర్థమైపోతుంది. అది కొంచెం ఎవరైనా మీరు ఎవరైతే మీ వెబ్సైట్ డిజైన్ చేశారో వాళ్ళని ఒకసారి అడగండి, ఇది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలంటే వారు చెప్తారు. అప్పుడు మీరు వెబ్సైట్ అనేది చాలా ఈజీగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిత్ రీజన్, ఇట్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్. వర్డ్‌ప్రెస్ అనేది చాలా అప్డేట్ అయిపోయింది. వర్డ్‌ప్రెస్‌లో ఇప్పుడు సెక్యూరిటీ అప్డేట్స్ చాలా వచ్చాయి. మీరు చాలా రకాల ప్లగిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు సెక్యూరిటీని పెంచుకోవడానికి. సో ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్. నెక్స్ట్ రీజన్, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ బిగ్ బిజినెసెస్ అండ్ స్టార్టప్స్. ఇది వర్డ్‌ప్రెస్ వెబ్సైట్స్ అనేవి పెద్ద పెద్ద బిజినెస్కి ఉపయోగపడతాయి, చిన్న చిన్న స్టార్టప్స్కి కూడా ఉపయోగపడతాయి. పెద్ద పెద్ద బిజినెస్ ఈబే లాంటి బిజినెసెస్ కూడా వర్డ్‌ప్రెస్‌లోనే వెబ్సైట్ డిజైన్ చేశాయి. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా 40% ఆఫ్ ద వెబ్సైట్స్ వర్డ్‌ప్రెస్‌లోనే ఉన్నాయి. సో మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఫేమస్. ఓకే, లాస్ట్ రీజన్ వచ్చేసి ఈజీ టు మైగ్రేట్. మనం వర్డ్‌ప్రెస్ ఒక హోస్టింగ్ ప్రొవైడర్లో లైక్ బ్లూ హోస్ట్, బిగ్ రాక్ ఇలాంటి హోస్టింగ్ ప్రొవైడర్స్లో హోస్ట్ చేస్తాం. మనకి ఒకవేళ వాళ్ళ సర్వీస్ నచ్చక వేరే హోస్టింగ్ ప్రొవైడర్కి మైగ్రేట్ అవ్వాలనుకుంటే చాలా ఈజీగా మైగ్రేట్ అవ్వచ్చు. మీరు ఎవరి సహాయం లేకుండా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి లేకపోతే మీరు చాలా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా తక్కువ కాస్ట్లో మైగ్రేషన్ అనేది చేస్తారు. సో దిస్ ఈస్ ఫర్ టుడే. వర్డ్‌ప్రెస్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.